హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ ఆల్వేస్. ఈరోజు మనం ఒక చిన్న ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్కి సంబంధించి ఒక అప్డేట్ మాట్లాడుకుందాం. రీసెంట్గా అంటే ఈ మధ్య న్యూ ఎన్సీఆర్టీ క్లాస్ 9th బుక్ని తీసుకురావడం జరిగింది. సో చాలామంది పిల్లలు సార్ మనం రేపు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొత్త ఎన్సీఆర్టీ చదవాలా, పాత ఎన్సీఆర్టీ చదవాలా, వేటిని ఫాలో అవ్వాలి, మొత్తం మారిపోయినాయా లేదా, ఇప్పుడు కొత్త యూనిట్స్గా వచ్చినవి చదవాలనే కన్ఫ్యూజన్లో చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం క్లాస్ 9 ఎన్సీఆర్టీ కొత్త బుక్ వచ్చింది కదా, దాంట్లో ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, పాత వాటిలోకి కొత్త వాటికి డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మనం ఏ బుక్ చదివితే మనకు మంచిది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. సో ప్రతి పాయింట్ క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, ఇది పాత ఎన్సీఆర్టీ బుక్ అనమాట. ఇది పాత 9th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్. ఇప్పుడు కొత్త 9th ఎన్సీఆర్టీ బుక్ ఎక్స్ప్లోరేషన్ అనే పేరుతో ఉండిద్ది అనమాట. ఓకేనా, ఎక్స్ప్లోరేషన్ అనే పేరుతో 9th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ మనకి అవైలబుల్గా ఉంటూ ఉండిద్ది. ఈ పీడిఎఫ్ని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో పీడిఎఫ్ ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉండిద్ది, ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులో ఉండవు కదా, ఇంగ్లీష్లోనే ఉండిద్ది. కంపల్సరీగా పీడిఎఫ్ కూడా ఈ వీడియో వచ్చే సమయానికి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉండిద్ది. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది, జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి పాత ఎన్సీఆర్టీలో మొత్తం మనకి టోటల్ 15 యూనిట్స్ ఉన్నాయి. ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ అనమాట. దీంట్లో మనకు మ్యాటర్ ఇన్ సరౌండింగ్స్, ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్, ప్యూర్, యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ మీద 2 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, టిష్యూస్, డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్, మోషను, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషను. ఇదిగోండి, గ్రావిటేషన్ లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్సీఆర్టీలో గ్రావిటేషన్ తీశారనమాట. వర్క్ పవర్ ఎనర్జీ, సౌండ్, వై డూ వి ఫాల్, ఇల్, న్యాచురల్ రిసోర్సెస్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్. పాత ఎన్సీఆర్టీలో మొత్తం మనకి 15 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా. న్యూ ఎన్సీఆర్టీలో ఇదిగోండి చూస్తే ఫస్ట్ యూనిట్ ఏంటి, ఎక్స్ప్లోరేషన్, ఎంటరింగ్ ద వరల్డ్ ఆఫ్ సెకండరీ సైన్స్. సెకండ్ ఇది చాప్టర్ 2, ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్. ఇక్కడ మనం సెల్ గురించి చదువుతాం అనమాట. నెక్స్ట్ టిష్యూస్ ఇన్ యాక్షన్, 4th యూనిట్, డిస్క్రైబింగ్ మోషన్. 5th యూనిట్, ఎక్స్ప్లోరింగ్ మిక్చర్స్ అండ్ దేర్ సెపరేషన్. 6th యూనిట్, హౌ ఫోర్సెస్ ఎఫెక్ట్ మోషన్. ఇదిగోండి వర్క్ ఎనర్జీ, దీనికి సింపుల్ మిషన్స్ యాడ్ చేశాడు కొత్తగా. నెక్స్ట్ జర్నీ ఇన్సైడ్ ఎన్ యాటమ్, యాటమ్ లోపల జర్నీ అనమాట. నెక్స్ట్ అటామిక్ ఫౌండేషన్స్ ఆఫ్ మ్యాటర్, సౌండ్ వేవ్స్, వాటి క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్. అదేవిధంగా 11th చాప్టర్ రీప్రొడక్షన్. సామాన్యంగా రీప్రొడక్షన్ మనకి 10th సైన్స్ బుక్లో ఉండిద్ది అనమాట, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఇన్ లైఫ్, డైవర్సిటీ అండ్ క్లాసిఫికేషన్. ఇక 13th ఎర్త్ యాజ్ ఏ సిస్టమ్, ఎనర్జీ, మ్యాటరు, లైఫ్. ఇలా మనకి మొత్తం 13 యూనిట్స్. అప్పుడు 15 ఉండేవి, ఇప్పుడు 13 ఉన్నాయి అన్నమాట. ఓకేనా. వీటిని ఎలా మార్చాడు ఏంటి, వాటిలో వచ్చిన మార్పులు ఏంటో కూడా మనం చూద్దాం. ఇదిగోండి, మ్యాటర్ ఇన్ సరౌండింగ్స్, మెర్జ్డ్ ఇంటూ మిక్చర్స్, యాటమ్ టాపిక్స్కి మెర్జ్ చేశాడు అనమాట. సెకండ్ ఇది ఈజ్ మ్యాటర్ అరౌండ్ యాజ్ ప్యూర్, దాన్ని కూడా ఎక్స్ప్లోరింగ్ మిక్చర్స్, సెపరేషన్ అలా డివైడ్ చేయడం జరిగింది. సో రీనేమ్ చేసి ప్రాక్టికల్గా కొన్ని మెథడ్స్ని కలిపాడు. యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ని యాటమ్ ఫౌండేషన్స్, అటామిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ది మ్యాటర్ అని చెప్పి రీనేమ్ చేశాడు. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్, జర్నీ ఇన్సైడ్ ద యాటమ్ అని చెప్పి రీనేమ్ చేశారు. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ని ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్ అని సింప్లిఫై చేశారు. టిష్యూస్ ఇన్ యాక్షన్, దీంట్లో ఎక్కువగా అప్లైడ్ అప్రోచ్ అనమాట. చాలా బాగా టిష్యూస్ని చాలా క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా, చాలా లోతుగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్, దీన్ని ప్యాటర్న్స్ ఇన్ లైఫ్, డైవర్సిటీ అండ్ క్లాసిఫికేషన్, ఎక్కువ కాన్సెప్ట్స్ పెట్టాడు అనమాట, కాన్సెప్చువల్గా డిజైన్ చేశాడు. మోషన్ని డిస్క్రైబింగ్ మోషన్ అరౌండ్ ఎస్, దీంట్లో రియల్ టైంలో ఉండే ఎన్నో అప్లికేషన్స్ని, మనకు కనబడే మోషన్స్ని ఇక్కడ క్లియర్గా చూపించాడు. చాలా బాగా ఇచ్చాడు ఈసారి మోషన్. నెక్స్ట్ ఫోర్సెస్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, హౌ ఫోర్సెస్ ఎఫెక్ట్ మోషన్ అని చెప్పించాడు. ఇక్కడ కూడా ఎక్కువ అప్లికేషన్స్ అనమాట, దాని ఉపయోగాలు, ఎక్కడెక్కడ ఎక్కువ వాడుతున్నాం అనే దాని మీద
కాన్సెప్చువల్గా తయారు చేశాడు. ఇదిగోండి గ్రావిటేషన్ రిమూవ్ చేశాడు. షిఫ్టెడ్ టు క్లాస్ 10. గ్రావిటేషన్ 9th క్లాస్లో ఉండేది 10వ క్లాస్కి తీసుకెళ్ళాడు అనమాట. ఇది మేజర్ చేంజ్. ఇప్పుడు క్లాస్ 9 ఎన్సీఆర్టీ బుక్లో ఎక్స్ప్లోరేషన్లో పెద్ద మార్పు ఏంటంటే గ్రావిటేషన్ని తీసేయడం, 10వ తరగతికి తీసుకెళ్దాం. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ ఉండేది, దానికి వర్క్ ఎనర్జీ నెక్స్ట్ సింపుల్ మిషన్స్ కలిపాడు. సింపుల్ మిషన్స్ ఇదివరకు లేదు, మనం ఏఎల్పిలో కూడా సింపుల్ మిషన్స్ మాట్లాడుకున్నాం కదా, లివర్స్ పుల్లీస్ అలాగా అవన్నమాట. సో మిషన్స్ని యాడ్ చేశాడు. నెక్స్ట్ 12 సౌండ్ అని ఇచ్చాడు అంతే. ఇక్కడ సౌండ్ వేవ్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సౌండ్ గురించి బాగా డెప్త్గా ఇచ్చాడు ఈసారి. జస్ట్ సౌండ్ అనే మెన్షన్ చేశాడు. ఇక్కడ సౌండ్ వేవ్స్, వాటి లక్షణాలు, వాటి యొక్క అప్లికేషన్స్ అవి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ అయ్యాడు. నెక్స్ట్ రీప్రొడక్షన్ యూనిట్ ఎక్కడ ఉండిద్ది? 10th క్లాస్లో ఉండిద్ది. షిఫ్టెడ్ ఫ్రమ్ క్లాస్ 10, అక్కడి నుంచి తీసుకొచ్చి 9th క్లాస్లో వేసాడు. 9thలో ఉండే గ్రావిటేషన్ 10thలో వేసాడు, 10thలో ఉండే రీప్రొడక్షన్ 9thలో వేసాడు. నెక్స్ట్ ఎర్త్ యాజ్ ఏ సిస్టమ్ న్యూగా యాడ్ చేశాడు అనమాట. ఇదిగోండి ఇది న్యూవే. సో కొత్తగా తీసుకొచ్చినాయి అని మనం సింపుల్గా చెప్పాలి అంటే గ్రావిటేషను, దీన్ని కొత్తగా తీసుకొచ్చాడు, న్యూలీ యాడెడ్. కొత్తగా ఏం తీసుకొచ్చాడు 9th క్లాస్ ఎన్సీఆర్టీలో అంటే మనం గ్రావిటేషన్ చెప్పచ్చు. ఓకేనా. తర్వాత ఎర్త్ యాజ్ ఏ సిస్టమ్, దీన్ని తీసుకురావడం జరిగింది. రీప్రొడక్షన్. సో మనం గ్రావిటేషన్ రీప్రొడక్షన్ గురించి ఆల్రెడీ తెలుసు. ఎర్త్ యాజ్ ఏ సిస్టమ్ అనేది కొత్త యూనిట్ అనమాట. ఓకేనా. సో దీన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది, గ్రావిటేషన్ చేంజ్ చేశాడు అనమాట. సో ఇవి కొత్తగా వచ్చిన చాప్టర్స్ ఎక్కడ 9th క్లాస్ ఎన్సీఆర్టీలో అనమాట. 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉండే ఫుడ్ రిసోర్సెస్ ఇలాంటివి తీసాడు అనమాట. ఫుడ్ రిసోర్సెస్ మొత్తం కంప్లీట్లీ రిమూవ్ చేశాడు. ఓకేనా, అసలు ఏమీ లేదనమాట, గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ సెపరేషను, మోషన్, ఫోర్స్, బయాలజీలో కొన్ని ఉంటాయి. కానీ న్యూ ఎన్సీఆర్టీలో వచ్చిన మార్పు ఏంటంటే బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎక్కువ స్టోరీ ఫామ్లో ఇచ్చాడు అనమాట. స్టోరీలో, యాక్టివిటీస్లో ఎక్కువ విషయాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. యాక్టివిటీ బేస్డ్గా ఇచ్చాడు. నెక్స్ట్ అసలు ఎక్కువగా రియల్ టైమ్ అప్లికేషన్స్ ఉన్నాయి. రియల్ లైఫ్లో మనం జరిగే అప్లికేషన్స్ని ఎక్కువగా సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టాడు. మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేశాడు అనమాట. కాన్సెప్ట్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా. సో మోషన్ కానీ టిష్యూస్ కానీ హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం పాత ఎన్సీఆర్టీలో చదివిన యూనిట్స్కి కొత్తలో ఏం మార్పులు లేవు, కానీ ఇవన్నీ చదివిందే. ఏదో ఎర్త్ యాజ్ ఏ న్యూ సిస్టమ్ అనేది కొత్త యూనిట్, కానీ మిగతా అన్నీ మనం చదివినవే. అయినా సరే మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ ఎన్సీఆర్టీనే మనం చదవాలి. రేపు ఎంసీక్యూస్ మనకి ఎగ్జామ్స్లో అడిగినా సరే దీని మీద బేస్ చేసుకుని ఇస్తాడు. అందులోనూ రియల్ టైమ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం వాటిని. కాబట్టి సబ్జెక్ట్ని ఇంకా డీప్గా లోతుగా అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన క్లాస్ 9 ఎన్సీఆర్టీ చదివితే మాత్రం సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ వచ్చింది. కాబట్టి ఆ పీడిఎఫ్ని టెలిగ్రామ్లో పెడతాను. కంపల్సరీగా అసలు ఏముంది అని ఓపెన్ చేసి రోజుకు రెండు రోజులకు కానీ 3 రోజులకు కానీ ఒక యూనిట్ పెట్టుకొని చక్కగా చదవండి వాట్ ఈజ్ వాట్ అని. క్లియర్ కట్గా మీకు అర్థమైంది. ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా వివరంగా, బొమ్మలు బాగా చాలా లుకింగ్ అట్రాక్టివ్గా ఇచ్చాడు అనమాట. అది మీరు చూస్తే మీకే అర్థమైంది. ఓకేనా. ఆ తేడా అయితే ఉంది. ఇదిగోండి ఆ పీడిఎఫ్ ఇదే అనమాట. ఇదిగోండి ఇలాగా చూసారా పీడిఎఫ్స్ అన్నీ కూడా. ఇదిగోండి బొమ్మలు చూడండి. సెల్ బయాలజీలో అయితే అసలు మామూలుగా ఇవ్వాలి, బొమ్మలు చాలా బాగున్నాయి. ఇదిగోండి వేలు రావటం, లాస్ట్ టైం ఇచ్చిన ఎన్సీఆర్టీకి దీనికి ఒక చూడండి, లోపల మనం ఉల్లిపాయని కట్ చేసినప్పుడు మనం చాలా క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి కణ విభజన, ఇవన్నీ చూశాను. బుక్ నేను మొత్తం కూడా రివిజన్ చేశాను మొత్తం. ఇదిగోండి ఇక్కడ చూడండి టిష్యూస్, దీంట్లో ఒక టిష్యూస్ని భలే చూపించాడు ఇక్కడ. ఇదిగోండి కోలింకైమా, ప్యారెంకైమా ఎలా ఉంటాయి. ఇదిగోండి ఇలాంటి బొమ్మలు, అద్భుతంగా ఉంది బుక్ మాత్రం. కంపల్సరీగా సైన్స్ని ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ బుక్ ఉండాలి. ఇదిగోండి
ఇగో మోషన్ అయితే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఎన్ని పెట్టాడు. ఇదిగో స్విమ్మింగ్ది సంబంధించి మోషన్స్ కానీ ఇవన్నీ కానీ చాలా బాగా ఇచ్చాడండి. ఇవన్నీ మంచి కాన్సెప్ట్ అనమాట. దీని మీద కానీ నెక్స్ట్ ఎగ్జామ్లో కానీ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తే ఈసారి పేపర్ కూడా అదిరిపోయింది. ఎందుకంటే మనకి 9th 10th కంపల్సరీ అడుగుతాడు. అసలు 9th ఎక్కువ అడుగుతున్నాడు. 9th అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉంటాయి. సో కాన్సెప్ట్స్ అన్ని మీకు అర్థం అవ్వాలి అంటే ఇదిగోండి ఇలా మారిన ప్యాటర్న్ని మనం గమనించి వీటిని అర్థం చేసుకుంటూ చదువుకోవాలి. ఓకేనా? సో అందరూ కూడా ఈ చెప్పిన విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని 9th క్లాస్ ఎన్సీఆర్టీలో నీడ్స్ని మెల్లిగా చదువును అర్థం చేసుకోండి. ఇప్పుడు వాటిలో ఉండే కొత్త కాన్సెప్ట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కంపల్సరీగా ఆ కొత్త కాన్సెప్ట్స్ని ఇక్కడ ఇన్సెక్ట్ చేస్తాను. కుదిరితే మెల్లిమెల్లిగా అప్పుడప్పుడు కొత్తగా ఏమైనా వచ్చినా లేదా అర్థేజ సిస్టమ్ అని ఉందిగా దాని గురించి మనం క్లియర్గా లోతుగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్లో ఉండిద్ది, అక్కడ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు అని అడగద్దు, బికాస్ తెలుగులో బయటే అవైలబుల్గా లేదు, అఫీషియల్గా ఎన్సీఆర్టీలో కూడా అవైలబుల్గా లేదు. కాబట్టి ఇంగ్లీష్లోనే ఉండిద్ది. దాన్ని చదవాలనుకున్న వాళ్ళు చదవండి. కుదిరితే ట్రాన్స్లేషన్ చేసుకొని పీడిఎఫ్గా మార్చుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేమైనా రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ కానీ సైన్స్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంకేమైనా ఉన్నా సరే కంపల్సరీగా నేను లేట్ అయినా వీడియో చేస్తాను. ఒకవేళ విషయానైనా వెంటనే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి ఎప్పుడు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అప్డేట్స్ ప్రకారం ఫాలో అప్ అవుతూ చాలా జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. బాయ్.